అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుంచి జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహాన్, డిఆర్ఓ ఏ మలోలా, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవ నాయుడు, ఎస్టీసీలు రామ్మోహన్, ఆనంద్, మల్లికార్జునుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజల నుంచి 504 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులతో మాట్లాడి వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీలపై ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటిని సకాలంలో పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గడువులోపు అర్జీలను పరిష్కరించడం అత్యంత కీలకమైందని, అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ఎస్ఆర్ఈజీఎస్ కింద ఉపాధి పనులు చేసే సమయంలో షెల్టర్ల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్సీ శేషాద్రి శేఖర్, డిపిఓ నాగరాజు నాయుడు, ఆయా శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. బాగుంది అది